హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. అయితే ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బును కోరుకుంటారు. పేదవాళ్ళైనా అపర కుబేరులైనా కష్టపడేది డబ్బు సంపాదన కోసమే. ఎందుకంటే ఆ డబ్బే మనకు ఆధారం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి మాత్రం డబ్బు తేలిగ్గా వస్తుందట. వారు చిన్న వయసులోనే సంపన్నులు అవుతారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసి వస్తుందని చెప్తుంది. కొన్ని రాశుల మీద ఆ భగవంతుని ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని అదృష్ట రాశులపైన లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారట. వీరికి అదృష్టం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆ అదృష్ట రాశులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకునే ముందు మీరు జన్మించిన వారాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా మర్యాదగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మీరు చాలా ధైర్యవంతులు, అలాగే చాలా కష్టజీవులు. గొడవలకు దూరంగా ఉంటారు, కానీ మీ ఆలోచనలు వేగంగా మారిపోతాయి. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీరు పూజించవలసిన దైవం విష్ణుమూర్తి. అలాగే మీ అదృష్ట సంఖ్య 5. ఆ విధంగానే మంగళవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటుంది వీరికి. వీరు నమ్మిన వారిని ఎక్కువగా ఇష్టపడతారు. నమ్మిన వారి వల్ల ఎక్కువగా నష్టపోతారు కూడా. మీకు బాగా కలిసి రావాలంటే మంగళవారం జన్మించిన వారు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించండి. మీ యొక్క అదృష్ట సంఖ్య 2. బుధవారం జన్మించిన వ్యక్తులకి తెలివితేటలు చాలా ఎక్కువ. అతిగా ఆలోచిస్తారు. అత్యంత ఆవేశానికి గురవుతారు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే గణపతిని పూజించండి. మీ అదృష్ట సంఖ్య 4. అలాగే గురువారం జన్మించిన వ్యక్తులకు సహనం చాలా తక్కువ. మీ జీవితంలో అనేక మలుపులుగా ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుంటారు. మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ అదృష్ట సంఖ్య 4. శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. రాహుగ్రహాల వల్ల మీ జీవితంలో సమస్యలు రావచ్చు. మీకు కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు. నమ్మిన వాళ్ళ వల్లే మోసం పోతారు. మీ జీవితంలో మీకు బాగా కలిసి రావాలంటే అమ్మవారిని పూజించండి. మీ అదృష్ట సంఖ్య 2. అలాగే శనివారం జన్మించిన వ్యక్తులు అన్ని రంగాల్లోనూ విజయాలు అందుకుంటారు. మీకు డబ్బుకు కొదవ ఉండదు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం ఆంజనేయ స్వామిని పూజించండి. అలాగే మీ అదృష్ట సంఖ్య 9. ఆదివారం జన్మించిన వ్యక్తులు ఎంతో తెలివైన వారు. అయితే మీ మొండి పట్టుదల వలన కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీకు కోపం కూడా ఎక్కువే. మీకు బాగా కలిసి రావాలంటే నిత్యం శివపార్వతులను పూజించండి. మీ అదృష్ట సంఖ్య 9. ఇక ఇప్పుడు రాశుల గురించి తెలుసుకుందాం మనం. మేషరాశి వారికి రాజయోగం పడుతుంది. ఆకస్మిక ధనలాభం, ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి వచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.
ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. విదేశీ అవకాశాలు ఉంటాయి. వారసత్వపు ఆస్తి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి. కర్కాటక రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఇతరులకు ఎక్కువగా సాయం చేస్తారు. ఏదైనా పని చేయాలని ఫిక్స్ అయితే దానిని పూర్తి చేసి తీరుతారు. జీవితంలో ఈజీగా సక్సెస్ని సాధిస్తారు. కెరియర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. కర్కాటక రాశివారు పుట్టుకతోనే బుద్ధివంతులు, కష్టజీవులు, నిజాయితీ పరులు. ప్రతి పనిలో శ్రద్ధతో చేస్తారు. డబ్బుకు ఎప్పుడు కొదువ ఉండదు. వీరికి వద్దన్న డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. జీవితంలో అదృష్టం ఎప్పుడు తోడుగా నిలుస్తుంది. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అలాగే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. సింహరాశి వారికి అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. బంగారు మూలకం అయిన బృహస్పతితో స్నేహంలో ఉంటాడు. కాబట్టి సూర్యుడు వీరికి అధిపతి కాబట్టి సింహరాశి వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే బాగా కలిసి వస్తుంది. మీకు పట్టుదల చాలా ఎక్కువ మరియు చాలా తెలివైన వారు, అలాగే అదృష్టవంతులు. కాబట్టి మీరు అంతగా కష్టపడవలసిన అవసరం లేదు. జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు. విలాసవంతంగా జీవిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులను అదృష్టవంతులుగా మారుస్తారు. తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వాళ్ళు. వీరికి అదృష్టం వరిస్తుంది. అనుకున్నది సాధించే వరకు ఆగరు. సమాజంలో వీరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో దేనికి లోటు ఉండదు. జీవితం ఆనందంగా సాగుతూ ఉంటుంది. తక్కువ వయస్సులోనే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. చాలా తక్కువ కాలంలోనే కోటీశ్వరులుగా మారిపోతారు. మీరు జీవితాంతం రాజులా బతుకుతారు. ఒక్కోసారి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత తులారాశి వారు పుట్టినప్పటి నుంచి జాతకంలో రాజయోగం రాసి ఉంటుంది. మీరు చాలా అదృష్టవంతులు. ప్రతిదీ సులభంగా పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. కుబేరుడి కటాక్షం కారణంగా తులారాశి జాతకులు ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు అందరితో ప్రేమగా ఉంటారు. జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే సాధించి తీరుతారు. ఆర్థికంగా జీవితంలో బాగా సంపాదిస్తారు. తరువాత రాశి కుంభరాశి వారికి అదృష్ట విషయంలో ఎవరికీ సాటి కాదు. మీ జీవితంలో సౌకర్యాలకు కొరత లేదు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ధనం ప్రవాహంలా ఉంటుంది. ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.